పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. యేసయ్య ప్రభువా, తండ్రి ఈ ఆదివార కాల సమయంలో మిమ్మల్ని ఆరాధించుకునే తండ్రి యేసయ్య, పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. యేసయ్య ప్రభువా, ఈ ఆదివార కాలంలో తండ్రి మిమ్మల్ని ఆరాధించుకొని మిమ్మల్ని స్తుతించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. యేసయ్య ప్రభువా, తండ్రి మీ నామాలు అనేకము తండ్రి. యేసయ్య ప్రభువా, మిమ్మల్ని స్తుతించే కొలది మమ్మల్ని ఉజ్జీవింపజేస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. యేసయ్య ప్రభువా, మీ పునరుద్ధరణ దినమైన ఈ రోజుని మేము తండ్రి మిమ్మల్ని ఆరాధించి మీ మహిమ కలుగునట్టుగా మమ్మల్ని మీరు వాడుకుంటారని తండ్రి, మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని మీరు నడిపిస్తారని తండ్రి, ఎల్లవేళలా మీకే కృతజ్ఞతలు స్తుతులు చెల్లించే వారిలాగా మమ్మల్ని మీరు నడిపిస్తారని నమ్ముచు తండ్రి. యేసయ్య ప్రభువా, ఈ యేసుక్రీస్తు రాజు మినిస్ట్రీస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని మీ కాపుదలలో మీరు ఎల్లవేళలా నడిపిస్తారని తండ్రి నేను నమ్ముచున్నాను తండ్రి. మేము ఏ పని చేసినా కూడా అది మీకు మహిమ కలుగునట్లుగా తండ్రి, మీ సువార్తను మేము అనేకులకు బోధించులాగా తండ్రి, ఈ దేశమంతా వ్యాప్తించేందులాగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు నడిపిస్తారని నేను నమ్ముచున్నాను తండ్రి. యేసయ్య ప్రభువా, ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి పనిలోనూ మేము మీకు మహిమపరిచే వారిలాగా మీరు మమ్మల్ని వాడుకునే విధముగా మమ్మల్ని మీరు నడుపుతారని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ యేసుక్రీస్తు రాజు అనే ఒక మినిస్ట్రీస్ నుంచి ఈ ఆదివార కాల సమయంలో మనం ఆరాధనను కొనసాగించుకుందామండి. అయితే బైబిల్లోని కొన్ని విషయాలను మీకు లేఖనాల ద్వారా మీకు చూపిస్తాను. ప్రభువుని ఆరాధించుట మనకి ఎంతో ఆనందం. ఆయన్ని స్తుతించే వేళ మనకి ఎంతో ఆనందంతో ఉజ్జీవంతో మనం సంతోషంతో ఆయన్ని ఆరాధించాలి. ఎల్లవేళలా నిన్నే స్తుతిస్తానని చెప్పేసి దావీదు గారు ఎలాగైతే తన కీర్తనల ద్వారా ఆయన్ని మహిమపరుస్తూ ఉన్నాడో, అలాగే వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని మాటలను మీరు శ్రద్ధగా వినాలని ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేసుకుంటున్నాను. అయితే బైబిల్ లేఖనాల్లో వెళ్ళే కంటే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ సమాజంలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు. అయితే ప్రజల్లో ప్రతి ఒక్కరూ తల్లి తండ్రి బిడ్డలు, ఈ సహవాసం ఎంతో అధికముగా ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికి బిడ్డలు ఉంటారు, ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు శాశ్వతం కాదు, కానీ మనకు పైన ఉన్నటువంటి యేసుక్రీస్తు రాజు, యేసుక్రీస్తు వారు యెహోవా దేవుడైనటువంటి ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. అయితే ఆ తండ్రిని మనం ఎప్పుడు విడువక ఎడబాయక మనం ముందుకు కొనసాగాలి. ఆయన్ను మహిమపరుచుకుంటూ ఆయన గురించి మనం తెలుసుకొని ఆయన మనకు చేసినటువంటి ప్రాణ త్యాగాలు, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు మనం గుర్తెరిగి ఆ తండ్రికి మనకు విధేయులుగా ఉండటం ఎంతో ముఖ్యం. అయితే బైబిల్ లేఖనాల్లో కొన్ని విషయాలు చదువుకుందాం. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము, నీవు దీర్ఘాయుష్మంతుడవుతావని మన దేవుడు మనకు సెలవిస్తున్నాడు. అయితే బిడ్డలుగా మనం ఎలా ఉన్నాం, తల్లిదండ్రులు వారు ఎలా ఉన్నారు, ఒకసారి లేఖనాల్లోకి వెళ్ళి తెలుసుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలోంచి కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొలస్సీలకు ఒక పత్రిక రాశారు. ఆ పత్రికలో ఏం రాసిందో ఒకసారి తెలుసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. పిల్లలారా, అన్ని విషయముల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దేవుడు అపోస్తులుడైన పౌలు గారి చేత ఒక పత్రిక రాయించారు. ఆ పత్రికలో పిల్లలకు చెప్తున్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. మీ తల్లిదండ్రులకు లోబడి ఉండి వారిని మీరు గౌరవించండి అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే వారి మాట వినండి, తల్లిదండ్రుల మాట వినండి. ఎందుకు వినాలంటే, మన తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరికి తల్లి తండ్రి ఉంటారు. ఎప్పుడైనా మీరు ఒకసారి కాలేజీకి వెళ్ళేటప్పుడు, లేదా ఊరికి వెళ్ళేటప్పుడు, లేదా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా సరే నాన్న జాగ్రత్త అని చెప్తారు, కానీ నువ్వు ఎలా పోతే మాకెందుకని ఏ తల్లిదండ్రులు కూడా చెప్పరు.
బిడ్డ నువ్వు జాగ్రత్త, ఎక్కడున్నా కూడా జాగ్రత్తగా ఉండు అని ప్రతి తల్లిదండ్రులు బిడ్డలకు చెప్తారు. అయితే ఆ మాటను ఉద్దేశించి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి. తల్లిదండ్రుల మాటలు వినని వారు బైబిల్లో చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ తెలియజేస్తున్న మాట ఏంటంటే, పిల్లలారా మీ తల్లిదండ్రుల మాట వినండి. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, వారి పిల్లలు వారికి ఎంతో విధేయులై ఉంటారు. వారు తల్లిదండ్రులు అంటే అద్భుతమైన ప్రేమను చూపిస్తారు. మా నాన్నకు చెప్పకుండా నేను ఏ పని చేయను, మా తల్లిదండ్రులకు చెప్పకుండా నేను ఎటువైపు వెళ్ళను, మా తల్లిదండ్రులు పర్మిషన్ ఇస్తేనే నేను ఏ పనైనా చేస్తానంటారు. కానీ అలా ఉన్న బిడ్డలకి మంచి తల్లిదండ్రులు దొరకరు. ఒక్కోసారి బిడ్డల భవిష్యత్తు తల్లిదండ్రులు పట్టించుకోరు. వారు ఏమైపోతున్నారా, వారు ఎటువైపు వెళ్తున్నారా, వారు ఏ టైంలో ఏం చేస్తున్నారా. మా గ్రామంలో, మాది వైకుంఠపురం గ్రామం, ఇక్కడ అనేక మంది యవనస్తులు ఉన్నారండి. ఈ యవనస్తులు చిన్న చిన్న పిల్లలకి ఇంతింత ఫోన్లు, ప్రతి ఫోన్లో కూడా గేమ్స్ ఆడతారు, రీల్స్ చూస్తారు, యూట్యూబ్లో వాళ్ళకి ఇష్టం వచ్చినవి చూస్తూ ఉంటారు. అయితే వారికి ఆ పిల్లలకి ఏం చేస్తున్నారు, వారు ఎందుకు అలా తయారవుతున్నారని ఆ తల్లిదండ్రులు ఏనాడు కూడా వారిపైన శ్రద్ధ చూపించరు. అయితే ఆ బిడ్డలు ఏమైపోతున్నారో వాళ్ళకి పట్టించుకోరు, కానీ వారు ఎటు వెళ్తున్నారో వారికి తెలియదు. చివరాఖరికి తల్లిదండ్రులు ఒకవైపు, బిడ్డలు ఒకవైపు, తల్లిదండ్రులు ఒకవైపు, బిడ్డలు ఒకవైపు, అలా కాలం నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. చివరికి వారు యవన ప్రాయంకి వచ్చేసరికి ఆ తల్లిదండ్రులు రొమ్ములు బాదుకుంటారు. అయ్యో నా బిడ్డ జీవితం ఇలా అయిపోయింది, నా బిడ్డల జీవితం ఇలా అయిపోయింది అని వారు బాధపడతా ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఎవరి గురించి అంటే, తల్లిదండ్రుల మాట వినండి. విన్నవారు ఎలా ఉన్నారు, వినని వారు ఎలా ఉన్నారు మనం తెలుసుకున్నాం. అయితే అదే కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 21వ వచనంలో ఇప్పుడు తల్లిదండ్రుల గురించి రాయబడింది. ఇక్కడ 21వ అధ్యాయము, తండ్రులారా మీ పిల్లల మనసు కృంగునట్లు వారికి కోపము పుట్టించుకుడి. ఇక్కడ ఇప్పటి వరకు మనం బిడ్డల విషయంలో జరిగిన మాటల గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు తల్లిదండ్రులకు చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి ఆ పత్రికలో. వారు అక్కడున్న పిల్లలు, తల్లిదండ్రులు ఒకరికొకరికి సంబంధం లేకుండా విచ్చలవిడిగా, ఒకరి జీవితం ఒకరికి సంబంధం లేకుండా బ్రతుకుతున్నారని మనం అనిపిస్తుంది. అయితే అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసి పిల్లలకు ఒక మాట రాశారు. ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఒక మాట చెప్పబడింది. ఆ తల్లిదండ్రులు చెప్పబడిన మాట ఏంటంటే 3వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ రాయబడి ఉంది. ఏమని రాశారంటే, తండ్రులారా మీ పిల్లల మనసును కృంగునట్లు వారికి కోపం పుట్టించకండి. తండ్రులారా మీ పిల్లలకు కోపము పుట్టించుకోండి అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే ఈ మాట ఎందుకు రాయబడారంటే, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నటువంటి మాట, చెప్పుకున్నటువంటి మాట, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, మీ తల్లిదండ్రుల మాట వినండి అని అక్కడ చెప్పబడింది. అయితే ఇప్పుడు పిల్లల విషయం తల్లిదండ్రులకు అర్థమైంది. ఎలాగంటే పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండడం చూస్తాం. కొన్ని చోట్ల తల్లిదండ్రులకు గౌరవిస్తూ ఉంటారు, తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటారు. అయితే వారు చెప్పే మాట మనం వినం. వారు తల్లిదండ్రులకు దగ్గరకు వచ్చి అమ్మా నాకు ఇది అని చెప్పే లోపల ఏ ఆగు, చెప్పకు, నోర్ము అని వాళ్ళని మనం బంధిస్తాం. వారు మనం ఏం చెప్తున్నారో మనం వాళ్ళని అర్థం చేసుకోం. అప్పుడు వారికి అనిపిస్తుంది, మా తల్లిదండ్రులకు మా మీద ఇష్టం లేదు, మా తల్లిదండ్రులకు మా మీద ప్రేమ లేదు అని వారికి ఎవరికి ఏం చెప్పాలో తెలియక, ఎవరితో సహవాసం చేయాలో తెలియక వారిలో వారికి కోపం పుడుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే 21వ వచనంలో, తండ్రులారా మీ పిల్లల మనసు కృంగినట్లు వారికి కోపం పుట్టించుకుడి, వారితో ప్రేమను పంచండి, వారికి సహవాసం చేయండి, వారితో మీరు టైంను గడపండి. కొంతమంది సిటీలో చూస్తూ ఉంటాం, ఇప్పుడు పిల్లలకి కొన్ని ఏదైనా పనులు ఉంటే ఆ పిల్లలకి ఒక ఆయాన్ని నియమిస్తారు. భార్యాభర్త ఇద్దరు జాబ్కి వెళ్ళిపోతారు. ఒక ఆమెను తీసుకొచ్చేసి ఆ బేబీకి కాపలాగా లేదా తను అన్ని చూసుకోవడానికి ఆమెను నియమిస్తారు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, కొంత వయసు వచ్చేసరికి తల్లిదండ్రులకి ఆ బిడ్డను కోల్పోయిన ఆ స్థితి వస్తుంది. వారికి తన బిడ్డ ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, ఏంటి,
గబగబా పనులు చూసుకుంటూ గబగబా బిజీ బిజీ లైఫ్లో వాళ్ళు ఆ బిడ్డను పట్టించుకోరు. కొన్నాళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది, డబ్బు ముఖ్యం కాదు, పిల్లలతో మనం ప్రేమగా ఉండటం కోల్పోయాం, పిల్లలకు ప్రేమను పంచటంలో మనం నిస్సహాయతలో ఉండిపోయాం, ఆ బిడ్డల పట్ల కేర్ తీసుకోవటంలో మనం విఫలమైపోయాం అని ఆ తల్లిదండ్రులకు అర్థమవుతుంది. అయితే పౌలు గారు ఇక్కడ రాయబడిన మాట, పిల్లలారా మీ తల్లిదండ్రుల మాట వినండి, తండ్రులారా మీ బిడ్డలకు కోపం పుట్టించుకుడి అని చెప్తున్నారు. అయితే బైబిల్లో చెప్పబడిన మాట ఇంకొక మాట మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. అయితే ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇలా యెహోషువ గ్రంథంలో ఒక మాట రాయబడింది? అయితే యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయము 13వ వచనం. అయితే ఇప్పుడు బిడ్డల పట్ల తల్లిదండ్రులు, తల్లిదండ్రుల పట్ల బిడ్డలు, అన్నల పట్ల తమ్ముళ్ళు, తమ్ముళ్ళ పట్ల అన్న, అక్కల పట్ల చెల్లెళ్ళు, చెల్లెల పట్ల అక్కలు ఒకరినొకరు విధేయులై ఉన్నారు. ఈ విధేయులై ఉన్నప్పుడు వీరు దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవుని ఆలోచన చొప్పున నడవాలి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు వీళ్ళు అనుసరించాలి. యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయం 13వ వచనంలో ఏమి రాయబడిందంటే, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రులను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి మహోన్నతుడని ప్రమాణం చేయుడనెను. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వారు నా అక్కలు నా చెల్లెళ్ళు, నా తండ్రులు నా తల్లులు నా అన్నదమ్ములు వీళ్ళెవ్వరూ చావకుండా వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించినప్పుడు అక్కడ అంటున్నారు, వాళ్ళు చావకుండా ఉన్నట్లు బ్రతుకునిచ్చావు కాబట్టి దేవునితో ప్రమాణం చేయమనను. దేవునితో ఏం చేయమంటున్నారండి? ప్రమాణము. యెహోవా తోడని, యెహోవా తోడు, యెహోవా మాకు తోడుగా ఉన్నాడు, మా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, మా కుటుంబానికి సంపదనిచ్చాడు, మా కుటుంబానికి లాభాలు ఇచ్చాడు. నువ్వు వ్యాపారం చేసేటప్పుడు నీకు లాభాలను ఇచ్చాడు అనుకో, నువ్వు అది నీ సొంతం అని అనుకోకూడదు, దేవుడు ఇచ్చాడనేది నువ్వు అర్థం చేసుకోవాలి. అయితే నా తల్లిదండ్రులు నా అక్క చెల్లెండ్లు వారికి కలిగిన వారందరూ చావకుండానట్లు దేవుడు ఆశీర్వదించాడు. మీరు ఒకరి కోట్ల ఒకరు విధేయులుగా ఉన్నప్పుడు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించినప్పుడు మీరు తండ్రిని మర్చిపోకూడదు, తండ్రితో ప్రమాణం చేసుకోవాలి. యెహోవా తోడు, మాకు యెహోవా తోడు ఉన్నాడని మీరు ప్రమాణం చేసుకోవాలి. అప్పుడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అయితే మీరిప్పుడు ఈ కలిగినదంతయు మాదే, మా సొంతం అని మీరు ఎప్పుడైతే ఒకరిది ఒకరు, అన్నది తమ్ముడు, అక్కది చెల్లి, తల్లిదండ్రుల ఆస్తి పిల్లలు, పిల్లలకు ఉన్నటువంటి సంపదను తల్లిదండ్రులు ఇది మా సొంతమే, మా బిడ్డ మాకు సంపాదించి ఇవ్వాలి, వీడికి కలిగినంతయు నాదే అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మీలో అసూయ ఏర్పడుతుంది. అప్పుడు మిమ్మల్ని యెహోవా విడనాడుతాడు, దేవుడు మిమ్మల్ని వదిలిపెడతాడు. అప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ మాట కూడా రాయబడింది, చదువుకుందాము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 24వ వచనము. ఇక్కడ ఏం కనబడుతుందంటే, ఈ మాటలో ద్రోహం కనబడుతుంది. ఒకరి పట్ల ఒకరికి ద్రోహము. వీడికి కలిగినదంతయు నాది, వీడు చనిపోతే వీడిదంతా నాది అవుతుంది అని ఇక్కడ ద్రోహము, ఒకరిని పట్ల ఒకరు అసూయ, ద్రోహము కలిగి కపట ప్రేమ కలిగి ఉన్నారు. ఫస్ట్ మనం చెప్పుకున్నాము, పిల్లలు తల్లి మాటలు వినాలి, తల్లిదండ్రులు పిల్లలకు కోపం పుట్టించకుండా వారి మాటలు ప్రేమగా పలకాలని. ఇలా ఉన్నప్పుడు వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వదించినప్పుడు దేవుడే మమ్మల్ని ఆశీర్వదించాడని కుటుంబముగా దేవుని స్తుతించాలి. యెహోషువ చెప్పినట్లు, నేను నా ఇంటి వారును దేవుని స్తుతించేదము అని చెప్పినట్లు ఆ కుటుంబం ఉంది. అయితే వారు దేవుణ్ణి మర్చిపోయే స్థితి కూడా వచ్చింది వాళ్ళకి. అయితే ఇక్కడ సామెతల గ్రంథము 24వ అధ్యాయంలో కనబడుతుంది. 24వ అధ్యాయంలో, తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొని వాడు నశింపజేయువానికి జతగాడు. అయితే తన తల్లిదండ్రులకు ఉన్నది యావదాస్తి, ఈ బిడ్డలు అది నాది, ఈ తల్లిదండ్రులకు ఉన్నటువంటి యావదాస్తి దోచుకొనివాడు, వాడు ఆ ద్రోహము కాదనుకుంటున్నాడు. వాడు ఏమనుకుంటున్నాడంటే, ఈ తల్లిదండ్రుల ఆస్తి మొత్తం నాది, వారి పట్ల నేను ఆ సొమ్మంతని కాజేయాలనుకుంటున్నాడు. వాడు అలా అనుకోవటం కూడా తప్పు కాదనుకుంటున్నాడు. ఎందుకంటే భూమి మీద ఎవరికి ఏది శాశ్వతం కాదు. అయితే
వీడేమనుకుంటున్నాడంటే తన తల్లిదండ్రుల సొమ్ము నాది దోచుకోవటం, అంటే వారి ప్రమేయం లేకుండా, వారిని అడగకుండా వారిని నశింపజేయాలని వీళ్ళు కుట్ర మొదలవుతుంది. అది కూడా తప్పు కాదనుకుంటున్నాడు. అయితే ఒకానొక స్టేజ్కి వచ్చేస్తారు, తల్లిదండ్రులను చంపడానికి కూడా సిద్ధపడతారు. అప్పుడు వాడికి అనిపిస్తుంది, నన్ను ఎవరు చూడలేదు, నేనేమి చేయట్లేదు, ఇదంతా ఇది నా సొంతం అని వారిని చంపడానికి కూడా సిద్ధపడతాడు. అలాంటి స్థితిలో ఉన్నవారు తప్పు కాదనుకుంటున్నారు. అయితే వాడు ఎవరికి జతగాడంటే నశింపజేయువానికి జతగాడు. నశింపజేయువాడు ఎవరు? సాతాను. సాతాను నీ ఎదుటికి వస్తుంది, నీలో గలిబిలిని సృష్టిస్తుంది, నిన్ను ఒక అనామకుడిగా, ఒక కోపదారిగా, నిన్ను ఒక దొంగతనం చేసేవాడిగా, అబద్ధము చేసేవాడిగా, వ్యభిచారం చేసేవాడిగా, నన్ను ఎవరు చూడటం లేదులే, ఎవరు నన్ను పట్టుకోవట్లేదులే అని మీరు ఊహించుకొని ఆ దేవుడి నుంచి తొలగిపోతారు. సాతానికి దగ్గరైపోయి ఆ సాతానే ఈ జతగాడు, నశింపజేయువానికి జతగాడు. ఇలా అనుకుంటున్నాడు, తల్లిదండ్రుల సొమ్ము అంతా కాజేసి ఇది నాదే, ఇది చేయటంలో నాకు తప్పు లేదనే ఆలోచన నీకు దేవుడు ఇవ్వడు. ఈ సాతాను అనేవాడు నీకు జతగాడు. నీ మనసులోకి దూరి నువ్వు ఎప్పుడైతే తండ్రిని దేవుణ్ణి కోల్పోతావో అప్పుడు వాడు ఎంటర్ అయిపోయి నీలోకి వచ్చేసి నువ్వు చేసే ప్రతిదీ తప్పును కూడా ఒప్పుగా నీ కళ్ళకు చూపిస్తాడు. అలా ఉండకూడదు. అయితే మనం పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ఉన్నారు, తల్లిదండ్రులకు విధేయులుగానే ఉన్నారు. వారు పుట్టుకతోనే దేవుడికి నాజీరు చేయబడిన వారు. తన తల మీద మంగళ కత్తి రానివ్వలేదు, మద్యమైనను ఏదైనా తాగలేదు. తన తల్లిదండ్రులు ఆ బిడ్డ పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నారు. అయితే ఆ బిడ్డని దేవుడు ఆ బిడ్డ పుట్టక ముందే దేవుడితో నాజీరు చేయబడినటువంటి ఆ బిడ్డ. అయితే తను ఒకానొక స్టేజ్లో తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడి తన నాశనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. అయితే ఆ మాటను కూడా బైబిల్లో చూసుకున్నామండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల వరకు చదువుకున్నామండి. 13వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. అయితే ఇక్కడ ఏం రాయబడిందంటే, ఆ సంసోన్, మనం చెప్పుకునేటువంటి వ్యక్తి పేరు సంసోన్. ఈ సంసోన్ అనేవాడు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక న్యాయాధిపతి. అయితే ఆ న్యాయాధిపతి తన తల్లి తండ్రి వారు అప్పటి వరకు తన తల్లి పిల్లలు లేని ఒక గుడ్రాలిగా ఉంది, తనకు గర్భం లేదు, పిల్లలు లేరు, ఎంతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడైతే తను ఒక పొలంలో పనిచేసుకున్నప్పుడు ఒక దేవుని దూత వచ్చేసి, నీవు ఒక బిడ్డని కంటావు, ఆ బిడ్డకు నీవు కొన్ని నియమాలు ఉన్నవి, మీరు ఎంతో శ్రద్ధతో కలిగి ఉంది, మద్యమైనది కానీ ఏది చెడు అయినది ఏది తినకూడదు, పుట్టిన తర్వాత తన తల మీద మంగళ కత్తి అనేది పెట్టకుండా దేవునికి నాజీరు చేయబడినటువంటి ఈ బిడ్డను మీరు ఎలా పెంచాలో చెప్పడానికి ఆమె దగ్గరకు వచ్చింది. ఆ దూత వచ్చినప్పుడు ఇలాగ చెప్తుంది, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపజేయ మొదలు పెట్టాడని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి వద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతను రూపము దేవదూత రూపము పోలినదై మిక్కిలి బిగ్గరగా ఉండెను. ఇక్కడ ఆమె చెప్తుంది, సంసోను తల్లి చెప్తుంది, తను ఒక పొలంలో పని చేసుకుంటున్నప్పుడు ఒక దేవదూత తన దగ్గరకు వచ్చి నీవు ఒక బిడ్డను కంటావు, తన తలపైన మంగళ కత్తి రాకూడదు, అపవిత్రమైనది నీవు ముట్టకూడదు అని చెప్పేసి చెప్తుంది. అయితే ఆమె తన భర్త యొద్దకు వెళ్ళి, ఒక దేవదూత నా యొద్దకు వచ్చెను, తను మిక్కిలి బిగ్గరగా ఉండెను, నా యొద్దకు వచ్చి ఎలాగ చెప్పింది, నీవు గర్భవతివై కుమారుని కందు, అతన్ని తల మీద మంగళ కత్తి వేయకూడదని అని చెప్పింది. అప్పుడు దేవుడికి నాజీరు చేయబడి ఉన్నవాడై ఆ దూత తనకు తెలియజేసినప్పుడు తన బాధ్యతను తెలియజేస్తుంది. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఫిలిష్తీయుల చేతిలోంచి ఇశ్రాయేలును విడిపిస్తాడు అని ఆ మాట చెప్పింది. అప్పుడు తన తల్లి తన
ఆ సంసోను తల్లి అంటే సంసోను అప్పటికి పుట్టలేదు. ఆ దేవదూత వచ్చేసి తనకు వరం ఇచ్చింది. ఆమెకు వరం ఇచ్చినప్పుడు ఆమె తన భర్త యొద్దకు వెళ్ళింది. అదే న్యాయాధిపతులు 13వ అధ్యాయము. అదే న్యాయాధిపతుల్లో 13వ అధ్యాయం 12 నుంచి 13 వరకు. 12 అక్కడైతే ఆ తర్వాత జరిగిన సన్నివేశాన్ని అందుకు మానోహ కావున ఈ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేదో తెలుపుమని మనవి చేయగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేయవలెను. ఆమె చెప్పింది, ఒక బిడ్డ నీకు పుడతాడు, తన తలపైన మంగళకత్తి రాకూడదు, తను ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతిలోంచి విడిపించడానికి దేవునికి నాజీరు చేయబడినటువంటి బిడ్డ అని చెప్పి తెలియజేసింది. నేను చెప్పినదంతయు మీరు చెయ్యాలని చెప్పేసి ఇతన సంసోను అయిన తండ్రి మనోహ కూడా చెప్పింది. అయితే తర్వాత ఆ చెప్పిన తర్వాత వారికి కొన్ని నియమాలు చెప్పింది. ఆ దేవదూత కొన్ని నియమాలు చెప్పింది. న్యాయాధిపతులు 14వ అధ్యాయంలో 1 నుంచి 3వ వచనాల వరకు తను చెప్పిన మాట, సంసోను మీకు బిడ్డగా పుట్టిన తర్వాత తను ఇశ్రాయేలును తను ఫిలిష్తీయులు చేతిలోంచి ఇశ్రాయేలుని కాపాడతారని చెప్పారు. అయితే ఈ సంసోను పుట్టిన తర్వాత తనకి యవన ప్రాయం వచ్చింది. తను యవన ప్రాయం అయి వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులకు వ్యతిరేకతగా తను మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే దేవుని ఆత్మ తనను రేపుతుంది. ఆ మాట గ్రంథంలో రాయబడింది. దేవుని ఆత్మ సంసోను రేపుతున్నప్పుడు తను ఫిలిష్తీయుల చేతిలోంచి ఇశ్రాయేలును కాపాడేటకు దేవుడు తన కార్యాన్ని నెరవేర్చుటకు సంసోను ఆత్మను రేపుతున్నప్పుడు తన తల్లిదండ్రులకు తను వ్యతిరేకతగా చూపించాడు. వ్యతిరేకత అయితే తను ఆ సంసోను తిమ్నాతుకు వెళ్ళాడు. తిమ్నాతుకు వెళ్ళినప్పుడు తిమ్నాతులో ఒక ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకటిని చూసెను. ఫిలిష్తీయుల కుమార్తెలో ఒక ఆమెను చూసి తను నాకు నచ్చింది, తను నాకు ఇచ్చి పెళ్లి చేయమని తన తల్లిదండ్రులను వాదిస్తున్నప్పుడు తన తల్లిదండ్రులు అంటున్నారు, సున్నతి చేయని ఆ ఫిలిష్తీయుల కుటుంబంలో వారి దేశంలో స్త్రీ వద్దు, మనకి నువ్వు చేసుకోవాలనుకుంటే మన వారిలో లేరా, మన ప్రాంతంలో లేరా అని అన్నప్పుడు తను అంటున్నాడు, నాకు ఆ స్త్రీయే కావాలి, తను నాకు నచ్చినది అని తల్లిదండ్రులకు వ్యతిరేకతగా మాట్లాడుతున్నాడు. అయితే ఒకరోజు సంసోను తను దేవునికి నాజీరు చేయబడినప్పుడు ఈ ఫిలిష్తీయుల కుమార్తెను చూడటానికి వెళ్ళేటప్పుడు తను ద్రాక్ష తోటల మధ్యలోంచి వెళ్ళాడు. అప్పుడు తనకు ఒక కొదమ సింహం తన ఎదుట వచ్చినప్పుడు ఆ కొదమ సింహాన్ని ఒక గొర్రె పిల్లను చీల్చేసి తను ఆ కార్యాన్ని అక్కడి నుంచి తిమ్నాతుకు వెళ్ళినప్పుడు ఈ జరిగినదంతయు తన తల్లితో గాని తండ్రితో గాని చెప్పుంటే ఆ కథ వేరుగా ఉండేది. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర తను ఒక మాట దాచాడు. ఈరోజు నీ బిడ్డలు, నా బిడ్డలు, లోకంలో జీవిస్తున్నటువంటి బిడ్డలు వాళ్ళు కొన్ని తప్పులు చేసినప్పుడు తల్లిదండ్రులకు చెప్తే ఆ తల్లిదండ్రులు ఎంతో అనుభవంతో, ఎంతో తెలివితేటలతో వాటిని సాల్వ్ చేస్తారు. ఈ యవన ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తే ఏమవుతుందో, చెప్పకపోతే ఏమవుతుందని దాచుకొని చివరికి వారికి ఉరితాడై బిగుసుకున్న తర్వాత వారు ఏమి చేయలేక వారి జీవితాన్ని అర్ధాంతంగా ముగించుకుంటున్నారు. సంసోను కూడా ఇక్కడ అదే జరిగింది. అదే ఆ రోజు తన తల్లి కానీ తండ్రి కానీ, నేను తిమ్నాతుకి వెళ్ళే దారిలో ద్రాక్ష తోటల మధ్య వెళ్ళాను, అప్పుడు నాకు ఒక కొదమ సింహం ఎదురైంది, దాన్ని నేను చంపేశాను, నా సొంత బలంతో కాదు, నాకు యెహోవా ఆత్మ నా మీదకు రాగా నేను ఆ కొదమ సింహాన్ని ఒక మేక పిల్లను చీల్చినట్టు చీల్చానని తన తల్లితో గాని తండ్రితో గాని చెప్పుంటే సంసోను ఈరోజు ఒక గొప్ప న్యాయాధిపతిగా మనకి కనపడేవాడు. అయితే తన జీవితాన్ని అర్ధాంతరంగా పోగొట్టుకున్నాడు. తన తల్లిదండ్రులకు వారు విధేయులై ఉన్నట్టే తను చేసినదంతయు, తను ఏది చేసినా తన తల్లిదండ్రులతో చెప్పుంటే ఇంతవరకు వచ్చుండేది కాదు. తను కూడా ఒక గొప్ప న్యాయాధిపతిగా గ్రంథంలో చెప్పబడేవాడు.
అయితే ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును కాపాడాడు. చివరికి తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. అయితే ఈరోజు తల్లిదండ్రులు అయిన మనం మన బిడ్డలను మనం అడుగడుగున ప్రేమిస్తూ ఉండాలి. వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వారు ఏదైనా మౌనంగా ఉన్నారా, దగ్గరికి వెళ్ళండి, ప్రేమతో మాట్లాడండి. వారు ఏదైనా బాధల్లో ఉన్నారా, వారిని పలకరించండి. ఏమిటి ఇలా ఉన్నావు, ఎందుకు ఇలా ఉన్నావు, ఏం జరిగింది అని ఆ బిడ్డల్ని పరామర్శించండి. అంతేకాని వాడేదో బాధలో ఉన్నాడు, వాడేదో చెప్పలేని స్థితిలో ఉన్నాడు అని మీరు అలాగే వదిలేయకండి బిడ్డను. తల్లిదండ్రులు బిడ్డల పైన ప్రేమ చూపిస్తే బిడ్డలు కూడా తిరిగి తల్లిదండ్రులకు ప్రేమను పంచుతారు. అయితే ఇక్కడ సంసోను తల్లిదండ్రులు తన బిడ్డను పెంచే విషయంలో చాలా గొప్ప శ్రద్ధ తీసుకున్నారు. దూత చెప్పినట్టుగా ఆ సంసోను తల్లి మద్యమైన భుజించలేదు, త్రాగలేదు, వ్యర్థమైనది కానీ అపవిత్రమైనది కానీ ఏది ముట్టలేదు. ఆఖరికి తన బిడ్డకు మంగళ కత్తి కూడా తన తల మీదకు రాకుండా పెంచారు. దేవుడికి నాజీరు చేయబడ్డ బిడ్డను ఎలా పెంచాలో వారు దూత చెప్పినట్లుగా వారు పెంచారు. కానీ సంసోను మాత్రం తన తల్లిదండ్రులకు వ్యతిరేకతగా వెళ్ళాడు. తనకు నచ్చిన స్త్రీని తెచ్చుకున్నాడు. తన పాపంలోకి వెళ్ళిపోయాడు. తను చేసినదేది తన తల్లిదండ్రులతో చెప్పకుండా దాచిపెట్టాడు. తనకది శాపంగా మిగిలిపోయింది. అయితే సంసోను అర్ధాంతరంగా ముగించబడ్డాడు. కానీ ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు బైబిల్లో. తండ్రికి విధేయత చూపించాడు. తన తండ్రి అయిన వారికి విధేయత చూపించాడు. మరణ అంచుల్లో కూడా తనకున్నటువంటి యావత్ దాన్ని తనకు లేక కలిగిన దాన్ని కూడా తండ్రి అడిగాడని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. తండ్రికి ఎంతో విధేయతగా ఎంతో ప్రేమను పంచాడు. అయితే ఆ వ్యక్తి ఎవరో మనం ఇప్పుడు చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు మనము చదువుకుందాము. అయితే ఇక్కడ మనం చదువుకున్నది మొత్తం దేవుడు తన కార్యాన్ని ఎలా జరగాలో ముందుగానే స్థిరపరిచి ఉంచాడు. అయితే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు లేక పుట్టినటువంటి ఈ ఇస్సాకుని దేవుడు అడిగాడు. ఆ అబ్రహాము తండ్రి ఎవరండి? యెహోవా దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ ముగ్గురికి తండ్రి అయిన యెహోవా, నా కుమారుడా, నీకు కలిగిన ఏకైక కుమారుడు నాకు అర్పించు. ఒక బలిపీఠమును మోరియా కొండపైన ఉన్నటువంటి ఒక బలిపీఠమును కట్టి ఆ బిడ్డను నాకు అర్పించు అని అన్నాడు. అయితే తండ్రికి అబ్రహాము యెహోవా తండ్రికి అబ్రహాము దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. అయితే ఇక్కడ మనం చదువుకున్నది మొత్తం దేవుడు తన కార్యాన్ని ఎలా జరగాలో ముందుగానే స్థిరపరిచి ఉంచాడు. అయితే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు లేక పుట్టినటువంటి ఈ ఇస్సాకుని దేవుడు అడిగాడు. ఆ అబ్రహాము తండ్రి ఎవరండి? యెహోవా దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ ముగ్గురికి తండ్రి అయిన యెహోవా, నా కుమారుడా, నీకు కలిగిన ఏకైక కుమారుడు నాకు అర్పించు. ఒక బలిపీఠమును మోరియా కొండపైన ఉన్నటువంటి ఒక బలిపీఠమును కట్టి ఆ బిడ్డను నాకు అర్పించు అని అన్నాడు. అయితే తండ్రికి అబ్రహాము, యెహోవా తండ్రికి అబ్రహాము విధేయతగా ఉండుట అది మనకి చెప్పుకోదగ్గ విషయమే. అయితే ఇక్కడ ఇంకొక అంశము కూడా ఉంది. అయితే ఇస్సాకు తండ్రి, మనము నిప్పును తీసుకెళ్తున్నాము, కట్టెలను తీసుకెళ్తున్నాము, దహన బలిని గొర్రె పిల్ల ఎక్కడని అడిగినప్పుడు తన తండ్రి అన్నాడు, అది దేవుడే చూసుకుంటాడు అని చెప్పి పైకి వెళ్ళిన తర్వాత అక్కడి వరకు వెళ్ళారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్కడి వరకు వెళ్ళినప్పుడు తన బిడ్డను తాళ్ళతో కట్టి బలిపీఠం మీద పెట్టేటప్పుడు ఇస్సాకు అనలేదంటారా, తండ్రి కింద నాకేం చెప్పావు, పైన నువ్వేం చేస్తున్నావు? గొర్రెపిల్లని యెహోవా తండ్రి చూపిస్తాడని చెప్పావు, కానీ ఇప్పుడు నన్ను నీవు కట్టెల పైన ఉంచుతున్నావు, నీకు ప్రేమ లేదా అని ఇస్సాకు అడగలేదంటారా? ఒక్కగానొక్క బిడ్డనైన నన్ను ఎందుకు బలిస్తున్నావు,
నీ దేవుడు అంత గొప్పవాడని అన్నాడంటారా? నాలో ఇప్పటికీ ఈ ఆలోచన తలుచుకు ఉంటాను. అయితే ఇస్సాకు తండ్రి పట్ల ఎంత విధేయత కలిగి ఉన్నాడంటే, తన కుమారుడిని కాళ్ళతో తాళ్ళులతో కట్టి బలిపీఠం మీద పెట్టినా కూడా ముమ్మారికి ఒక మాట కూడా మాట్లాడి ఉండలేదు అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఇస్సాకు మాట్లాడి ఉండుంటే ఈ గ్రంథంలో లిఖించబడి ఉండేది. పొల్లైనా గాని, చిన్న మాట అయినా గాని ఇక్కడ కలపలేదు, తీసివేయబడలేదు. అయితే ఇస్సాకు, నాకు ఇప్పటికీ అదే ఆలోచన అనిపిస్తుంది. తన బిడ్డను అబ్రహాము తన బిడ్డను తాడులతో కట్టి బలిపీఠం మీద పెట్టినప్పుడు, తండ్రి నన్ను ఎందుకు ఇలాగ చేస్తున్నావు అని అనలేదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తండ్రి పట్ల ఆ కుమారుడు అంత విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు అబ్రహాము ఇస్సాకులు ఈ మానవాళి మొత్తానికి పితరులుగా చెప్పబడ్డారు. దేవుడు వారిని సమృద్ధిగా వారిని దీవించాడు. అయితే లోకంలో ఉన్నటువంటి బిడ్డలు తల్లిదండ్రులకి, ఏరా నువ్వు లేచి పలానా చోటకి వెళ్ళు అని చెప్పారనుకో, ఆ బిడ్డలు ఏమంటారో తెలుసా? నేను వెళ్ళను, నువ్వే వెళ్ళు. చిన్న మాటకాడి వ్యతిరేకత చూపిస్తారు. నీవు అటు ఎందుకు వెళ్తున్నావురా అని గద్దిస్తే, నీకు తెలియదు, నేను ఇటే వెళ్తాను. నువ్వెందుకురా ఇలా చేస్తున్నాను అడిగితే, నేను ఇలాగే చేస్తానని వ్యతిరేకతగా చూపించే పిల్లలు ఉన్నారు. అయితే అబ్రహాముకు ఇస్సాకు ఎంత విధేయత చూపాడనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ గొప్ప అధ్యాయాన్ని చదివినప్పుడు, నాకు అబ్రహాము ఇస్సాకును గురించి తెలుసుకున్నప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. తన తండ్రికి ఒక్క మాట అయినా ఎదురు చెప్పి ఉండడంటావా? ఉండలేదు. వెళ్తాను, నువ్వెందుకురా ఇలా చేస్తున్నాను అడిగితే, నేను ఇలాగే చేస్తానని వ్యతిరేకతగా చూపించే పిల్లలు ఉన్నారు. అయితే అబ్రహాముకు ఇస్సాకు ఎంత విధేయత చూపాడనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ గొప్ప అధ్యాయాన్ని చదివినప్పుడు, నాకు అబ్రహాము ఇస్సాకును గురించి తెలుసుకున్నప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. తన తండ్రికి ఒక్క మాట అయినా ఎదురు చెప్పి ఉండడంటావా? ఉండలేదు అని నేను అనుకున్నాను. వెతికాను, గ్రంథం అంతా, ఈ ఆది కాండం అంతా చదివాను. కానీ ఎక్కడ కూడా ఇస్సాకు తన తండ్రికి ఒక్క మాట అయినా వ్యతిరేకతగా మాట్లాడలేదు. నాకు అప్పుడు అనిపించింది, తండ్రి పట్ల కొడుకు ఎంత విధేయతగా ఉన్నాడో, యెహోవా తండ్రి పట్ల అబ్రహాము అంత విధేయతగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను నీ తల్లిదండ్రులకు ఎంత విధేయతగా ఉన్నాము అనేది మనం ఒకసారి ఆలోచించుకొని మనల్ని మనం పరిశీలించుకోవాలి. అయితే ఈ గొప్ప అంశం మొత్తం తల్లిదండ్రులకు బిడ్డలు విధేయులుగా ఉండాలి. ఇప్పుడు చివరిలో మనం చదువుకున్న మాట ఉంది, ఇస్సాకు అబ్రహాంకి ఎలాగ విధేయతగా ఉన్నాడు, బిడ్డలు తల్లిదండ్రులకు ఎలాగ విధేయతగా ఉన్నారో, తల్లిదండ్రులు కూడా బిడ్డలకు ప్రేమను పంచాలి, పిల్లలతో సావాసం చేయాలి, పిల్లలని ప్రేమ పూర్ణులుగా వారిని తీర్చిదిద్దాలి. అప్పుడే ఈ దేవుడిచ్చినటువంటి ఒక వాగ్దానం చదువుకున్నాం మొదట్లో మనం, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. తల్లిదండ్రులను సన్మానిస్తే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావని చెప్పేసి దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అది. ఈ మొత్తం సారాంశం మొత్తంలో కూడా తల్లిదండ్రులు బిడ్డలకు విధేయులుగా ఉండాలి, బిడ్డలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. ఈ ఇద్దరు దేవునికి విధేయులుగా ఉండాలి. ఈ ఇద్దరు కూడా దేవునికి విధేయులుగా ఉంటే వారు పరలోక రాజ్యంలో ఈ ప్రభుతో వారు కూడా నివసిస్తారు. ఈ రోజు నువ్వు నేను కూడా దేవుని యొద్దకు చేరాలి కాబట్టి, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి కాబట్టి, వీరు కూడా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. దేవుడి పట్ల భయము, భక్తి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రతి కృపా ధన్యత మీ అందరికీ నాకును కలిగి ఉండును గాక. ఆమేన్.